క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక రుణమాఫీపై బీఆర్ఎస్ రాద్ధాంతం. వాళ్ళు 2 సార్లు మాఫీ చేసినా అవి వడ్డీలకే చాలలే. మంత్రి ఉత్తమ్ అలాంటోళ్లు మమ్మల్ని విమర్శిస్తారా? దేశ చరిత్రలోనే భారీగా రుణమాఫీ చేసిన ఘనత మాదే. సాంకేతిక సమస్యలతోనే కొందరికి మాఫీ కాలేదు. మండల వ్యవసాయ అధికారులు సమస్య పరిష్కరిస్తారని వెల్లడి. బీఆర్ఎస్ అప్పులు చేస్తే మేము రుణమాఫీ చేసినామని చెప్పి జూపల్లి. రైతు రుణమాఫీపై రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణమాఫీ చేయడం చేత కాలేదని 2 సార్లు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ 2 విడతల్లో చేసినా అవి కనీసం వడ్డీకి కూడా చాలలేదని విమర్శించారు. అలాంటోళ్లు తమను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సోమవారం జలసౌదాలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. ఇంత వేగంగా రుణమాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అయితే వాస్తవానికి రుణమాఫీ పైన బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ ఉంది. రైతు సోదరులారా, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఆస్తులను మేము ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్లను రైతు రుణమాఫీ కోసం కేటాయింపులో నిర్ణయం తీసుకుంది. సాంకేతిక సమస్యల వల్ల, అంటే ఆధార్ కార్డుదో లేకపోతే ఇంకొకటో మిస్ మ్యాచ్ వల్ల ఆగింది తప్ప ఇంకొక కారణం చేత కాదు. మీ పైసలు అట్లాగే ఉన్నాయి, మాఫీ అవుతాయి. ఎట్టి పరిస్థితిలో ఈ దొంగ టీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు, ఈ హరీష్ రావు మాటలు నమ్మి పొరపాటున కూడా మనం తప్పుదో పట్టకూడదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి మండలంలో. సాంకేతిక కారణాల వల్లే 2 లక్షల వరకు రుణమాఫీలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 1.20 లక్షల ఖాతాల ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం వల్ల, ఆధార్ నెంబర్లు సరిగా లేవట, ఒక్కసారి సరి చూసుకోరిపోయి రుణమాఫీ ఆగింది. 1.61 లక్షల అకౌంట్లో ఆధార్ పాస్బుక్ పేరు మిస్ మ్యాచ్ ఉంది. ఆధార్ లో ఒక పేరు, పాస్బుక్ మీద ఇంకో పేరు ఉందట, మిస్ మ్యాచ్ ఉన్నాయట. 1.61 లక్షల అకౌంట్లలో పాస్బుక్ పేరు మిస్ మ్యాచ్ ఉంది. ఇక 1,50,000 అకౌంట్లో బ్యాంకుల నుంచి తప్పులున్నాయి, బ్యాంకులనే తప్పులున్నాయట. 4.83 లక్షల అకౌంట్లకు రేషన్ కార్డు లేదు, వాటిని వెరిఫై చేయాల్సి ఉంది. 8 లక్షల అకౌంట్లకు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలున్నాయి అని ఉత్తమ్ వివరించారు. ఈ 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మీదిది 2 లక్షల కంటే మీది ఉన్నది కట్టేసుకుంటే వెంటనే వాళ్ళకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిపోతుంది. ఇంత క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది క్లియర్గా చెప్పిన తర్వాత, వివరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గొంగట్ల కూర్చొని ఇంటికెళ్ళి తీసినట్టుగా, కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా, ఉష్కెల కూర్చొని రాళ్ళు లెక్క పెట్టినట్టుగా ఇగో ఈ కార్యక్రమాలు చేస్తాం. జాలి పెట్టి గాలిని ఆపేటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు, రైతాంగం ఏమి నమ్మట్లేదు. రైతులారా, రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం ఏ ఒక్క రైతుకు కూడా, అర్హుడైన ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాకుండా పోయే ముచ్చటే లేదు. ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.